కేటీఆర్ లేకపోతే కవితకైతే అసలే అరెస్ట్ కాదనుకో, లేకపోతే కేసీఆర్ హరీష్ రావు ఇంకోరో ఐఏఎస్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అరెస్ట్ చేస్తారా? ప్రజల ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నారు అంతే. ఈ రాజకీయ నాయకులు ప్రజల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. అయితే ఇంకో విషయం నేను ఏం చెప్పదలుచుకున్నా, నేను రేవంత్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, అది మహాపాపం, చాలా ఘోరం. అది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే థర్డ్ పార్టీ వింటుంది సీక్రెట్గా అంటే వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటున్నటువంటి విషయం. అది మనల్ని యాక్చువల్గా చెప్పాలంటే ఒక సెక్షన్ ఉన్నది. పోలీస్ స్టేషన్కి మనల్ని పిలిచినప్పుడు ఎవరైనా, కామన్ మ్యాన్ అయినా లేకపోతే ఇంకోరైనా, పోలీస్ స్టేషన్కి మనల్ని పిలిచినప్పుడు అక్కడ పోలీసులు అడుగుతారే నీ ఫోన్ మర్యాదగా అని అడుగుతారు. కానీ మన ఫోన్ ఇవ్వద్దు. మన ఫోన్ తీసుకొని ఎంక్వైరీ చేసేటువంటి పర్మిషన్ లేకుండా మన ఫోన్ తీసుకొని మన ఫోన్లో ఏముందో చూసేటువంటి అధికారం పోలీస్కి లేదు. అంటిల్ అన్లెస్ అది ఒక అతిపెద్ద క్రిమినల్ కేసు అయ్యి లేకపోతే ఏదైనా మర్డర్ కేసు అయితే తప్ప. ఇది దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అటువంటిది వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే అది మామూలు విషయమా? కానే కాదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంది? గుండెల మీద చేసుకొని మా రేవంత్ అన్న చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్లు చేస్తురా లేదా? నిజంగా మీరు ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే హౌస్ అరెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ ఎవడు ఏ గొడవ చేస్తున్నాడో మీ ఇంటెలిజెన్స్కి ఎట్లా తెలుస్తుంది? పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మొన్న అసెంబ్లీ ముట్టడి అని బక్కా జడ్సన్ గారు ప్రకటించినారు, లేకపోతే గ్రూప్లో చాటింగ్ చేసిండు. మీకు ఎట్లా తెలిసింది? మీరు ఎట్లా హౌస్ అరెస్ట్ చేసిర్రు? మీరు ఎట్లా పోలీసు వాళ్ళను జడ్సన్ ఇంటికి పంపించినారు? క్వశ్చన్ నెంబర్ 2, మా నిరుద్యోగులు రెక్కలు ముక్కలు చేసుకొని కాంగ్రెస్ని నెత్తి మీద వేసుకొని వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ నోట్ల మట్టి కొట్టింది, పేపర్ లీకేజ్ అయ్యింది అని చెప్పి బస్సు యాత్రలు చేసి టీషర్ట్లు వేసుకొని ఊర్ల అవ్వా మీ పెన్షన్ల గురించి కాదు, మీ పెన్షన్ల గురించి టెన్షన్ వద్దు, మా ఫ్యూచర్ మీ భరోసా అని చెప్పి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఈ నిరుద్యోగుల బొక్కలు చూర చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నమ్మకం మీద దెబ్బతీసింది, వాళ్ళ అస్తిత్వం మీద దెబ్బతీసింది. 46 జీవో రద్దు చేస్తానని దుద్దిల్లా శ్రీధర్ బాబు మాట ఇచ్చి తప్పినాడు. మరి అశోక్ నగర్ సాక్షిగా వీళ్ళు గ్రూప్లలో చాట్ చేసుకుంటున్న ప్రతి విషయము ఫోన్ ట్యాప్ చేయకుండా మీ ఇంటెలిజెన్స్ వాళ్ళకు, మీ పోలీసు వాళ్ళకు ఎట్లా తెలిసింది? ఎట్లా అంతమంది పోలీసు వాళ్ళను కాపు గాయమని అశోక్ నగర్ నిరుద్యోగుల స్థావరానికి పోలీసు వాళ్ళను పంపించిర్రు? వాళ్ళు ఏ తప్పైతే చేసిండ్రో, గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పైతే చేసిందో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూడా గదే తప్పు చేస్తుంది. ఫోన్లు ఇప్పుడు కూడా ట్యాప్ అవుతున్నాయి, బరాబర్ నా ఫోన్ కూడా అదే అవుతుంది. అర్థమైందా? నాదే కాదు, ఎవరైతే రేవంత్ రెడ్డికి యాంటీగా ప్రశ్నిస్తున్నారో, రేవంత్ రెడ్డిని ప్రశ్నించి అతని అవినీతిని తెర మీదకి చూపిస్తున్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళని ఎవరు అరెస్ట్ చేయాలా? వీళ్ళకి కూడా సిట్ నోటీసులు పంపాలా? వాళ్ళు చేసేది తప్పు కాబట్టే పబ్లిక్ వాళ్ళకి బుద్ధి చెప్పి ఓడగొట్టి కూసబెట్టిండ్రు. మళ్ళీ నువ్వు కూడా గదే తప్పు చేస్తున్నావు కదా. మళ్ళీ ఏమో పాటలు పాడతారు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు వచ్చిందా, కాంగ్రెస్ నచ్చిందా అనే ట్యాగ్ తోటి ముందుకెళ్ళాలి. ఇప్పుడు వచ్చిందా? నాకైతే కనబడతలేదు. నేను అప్పుడు ప్రశ్నించిన రబాయ్, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేను ఛానల్ పెట్టి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ అవుతుంది ఛానల్ పెట్టి. చాలా జూనియర్ నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎప్పుడైతే న్యూస్ స్టార్ట్ చేసిందో ఇప్పటి వరకు ప్రశ్నిస్తూనే ఉన్నా ప్రజల పక్షాన. అప్పుడు బీఆర్ఎస్ని ప్రశ్నించిన,
ఇప్పుడు కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నా. లేదా మా కోదండరామ్ సార్ లాగానో లేకపోతే ఇంకొంతమంది లాగానో ఇంకొంతమంది లాగానో ఈ కాంగ్రెస్ పార్టీకి నేను డప్పు కొడతలేను, తుప్పోదల కొడుతున్నా. ప్రతి ఒక్కళ్ళ ఫోన్ ట్యాప్ అవుతుంది. ఎస్, వాళ్ళు చేసింది బరాబర్ తప్పు. ఆ తప్పుని ప్రూవ్ చేయలేకపోతున్నావు. ప్రభాకర్ రావుని ఎంక్వైరీ చేయలేకపోతున్నారు. ఆయన తిప్పుతా ఉన్నారు. చాలా తెలివిగా అతను తప్పించుకుంటున్నాడు. మరి అతను ఇచ్చినటువంటి నోటీస్ తీసుకొని డైరెక్ట్గా తీసుకొని అరెస్ట్ చేయొచ్చు కదా, గజ్జెయ్యం. మళ్ళీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. మరి వీళ్ళని ఎవరు అరెస్ట్ చేయాలి నెక్స్ట్?